హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. 6వ తరగతి ఒక విద్యార్థి ఏం చేసిండంటే, ఇప్పుడు అయ్యప్పమాలలు వేస్తారు కదా అందరూ, ఆయన కూడా ఎప్పటికి వేసుకుంటాడో లేకపోతే ఇప్పుడు ఫస్ట్ టైమా ఏందో మనకు తెలియదు. అయితే అయ్యప్పమాల వేసుకొని స్కూల్కి వెళ్ళిండంట. స్కూల్కి వెళ్తే ఆ స్కూల్ యాజమాన్యం అంట ఆయనకు లోపలికి ప్రవేశం లేదని చెప్పేసిరంట. అవన్నీ ఇప్పేసేయాలి, షూస్ వేసుకోవాలి, ఎప్పటికీ ఏ డ్రెస్ అయితే ఉంటుందో అదే డ్రెస్ వేసుకొని రావాలి అని చెప్పిరంట. మళ్ళా ఇప్పుడు ముస్లిమ్స్ వాళ్ళ అమ్మాయిలు కూడా ఏం చేస్తారంటే మొత్తం బుర్కా వేసుకొని వస్తారు స్కూల్కి. మళ్ళీ వాళ్ళని రిటర్న్ పంపించగలుగుతారా? ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళకి ఎవరైనా రిటర్న్ ఏ స్కూల్ నుంచైనా రిటర్న్ పంపించగలుగుతారా? బుర్కా వేసుకుంటే లోపలికి అనుమతి లేదు అని చెప్తారా? లేదు కదా. అంటే నేను వాళ్ళని బట్టి నేను చెప్తలేను, ఎందుకంటే ఇది అయ్యప్పమాల ఎంత ఇది ఉంటుందో మీకేం తెలియదు అది దాని గురించి. కానీ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మీ క్రిస్టియన్స్ వాళ్ళ ఫాస్టర్లు లేకపోతే ఇంకా ఫాస్టర్ అమ్మలు వీళ్ళు కూడా టీచర్స్ ఉంటారు మీ స్కూళ్ళల్లో కొంతమంది. వాళ్ళు కూడా అదంతా ఏమంటారు గబ్బిలాల లేక ఆ డ్రెస్సులు వేసుకొని వస్తారు, అవన్నీ తలిగించుకొని వస్తారు. ఇక్కడ సిల్వా గిల్వా మళ్ళీ వాళ్ళకి ఎట్లా ఎంట్రీ ఉంటుంది? ఇవ్వద్దు కదా. మీరు కూడా తీసి పెట్టేసి నార్మల్గా పాయింట్ షర్ట్ వేసుకొని రావాలి కదా. ఇదంతా చెప్పడానికి సిగ్గు శరం ఉండాలి. ఫస్ట్ అయితే ఓట్లేసేటోళ్ళకి సిగ్గు లేక ఓట్లేసి అడ్డం వచ్చిన దాంట్లో గెలిపిస్తే ఈ తెలంగాణ మొత్తం ఆల్రెడీ సగం నాశనం అయింది, మళ్ళీ కూడా నాశనం కావచ్చు, చెప్పలేము. ఇదంతా బుద్ధి జ్ఞానం ఓట్లేసేటప్పుడు ఉండాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మా గుళ్ళ మీద పడ్డరీళ్ళు, మా గుళ్ళు ఏడ కనిపిస్తే అది కూలగొట్టాలి, లేకపోతే విగ్రహాలని ఇరగొట్టేసేయాలి. ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ చేసేటోడు ఎవడయ్యా అని అంటే ఏం చెప్తారంటే మతి సిమితం లేదు అంటారు. ఈ మతి సిమితం లేని వాళ్ళంతా ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడే వచ్చిందా? అందుకే ఎమ్మెల్యేలకు ఎంపీలకు గుండాలకు ఈ గుండాలకు ఇంకా మర్డర్లు చేసేటోళ్ళకు ఎమ్మెల్యేలు ఎంపీలు లేకపోతే ఏదో మంత్రులు చేస్తే ఇటువంటి కహానీలు అవుతుంటాయి అన్నమాట. ఇది సత్యం ఇది. ఎందుకంటే మొన్న ఒక ఆయన టీఆర్ఎస్ ఆయన ఏం చేసిండు, ఎన్నో కేసులు ఉన్నాయంట ఆయన మీద, ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేసిండు. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు కూడా గుండాలకు అడ్డం వచ్చిన రౌడీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తారు. కాబట్టి తెలంగాణ ఇట్లా నాశనం అవుతుంది. అందుకని ప్రజలందరూ కూడా ఆలోచించేది ఏంటంటే, ఓట్లు వేసేటప్పుడు ఎవరు ఏమేమి చేస్తున్నారు, ఏ గవర్నమెంట్ వస్తే ఏం చేస్తుంది అని చెప్పి ఆలోచించి ఓటు వేయాలి. మీరేమంటారో కామెంట్ చేయండి. జై శ్రీరామ్.